మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడంటారు. ఈ రోజుల్లో కూడా ఆకాశ గమనం చేయగలవా మానవులము మనం? అలాగే ఆకాశ గమన స్థితి కలగాలంటే ఏ సాధన చేయాలి? అట్లనే అష్టసిద్ధులు కలగాలంటే ఏ దేవత? చాలా చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతున్నా, సందేహాలు. అసలు ముందు ఎవరు ఉండేది ఖమ్మం కదా. దేవతలు భూలోకానికి దిగి రావడానికి ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారు ఒకప్పుడు. ఆ స్తంభ శబ్దం సంస్కృతం, అది హిందీలో ఖంభ అవుతుంది. ఖంభ అంటే ఏమిటి? స్తంభం. అంటే దేవతలు దిగడానికి ఉపయోగపడిన స్తంభ ప్రాంతం ఖమ్మం. అంటే అది క్రమంగా ఖమ్మం అయింది. ఆ ప్రాంతంలో మరి దేవతలు దిగొచ్చారు, మీరు దేవతల దగ్గర కూడా పైకి వెళ్ళాలని కోరుకోవడం ఆశ్చర్యం ఉంది. ఆ ఊరి ప్రభావం అటువంటిది, సందేహం లేకుండా ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు. శరీరంతో కాకుండా ఆత్మని పైకి తీసుకెళ్ళి దేవలోకానికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చే మహాసాధకులు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ ఆహారాల్లో కల్తీ వచ్చింది, వాతావరణంలో కాలుష్యం రావటం వల్ల సాధన చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక గురువుల యొక్క పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ ఇప్పటికి కూడా మహానుభావులైన హిమాలయ యోగులు ఉన్నారు. నా అదృష్టవశాత్తు అటువంటి యోగుల్ని చూశాను. కూర్చున్నవాడు కూర్చున్నట్టు పైకి లేచిపోయిన వాడిని చూశాను. కానీ వాళ్ళని ఎక్కడున్నారో చెప్పడం ధర్మం కాదు, చెప్పకూడదంతే. మా ఓటి వాళ్ళని చేసినా చేయకపోయినా మహానుభావులైన యోగులను చూసే శక్తిని భగవంతుడు మాకు ఇచ్చాడు. ఈ లోపల ఉన్న ప్రాణం, పంచప్రాణాలు పైకి తీసుకెళ్ళి మళ్ళీ శరీరంలోకి ప్రవేశపెట్టేటటువంటి సిద్ధులు ఇప్పటికి కూడా హిమాలయాల్లో ఉన్నారు, శ్రీశైల అరణ్యాల్లో ఉన్నారు. అలాగే కాశీక్షేత్రంలో గంగా తీరంలో రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. చాలా కష్టమైన ప్రక్రియ, అంత తేలిక కాదు అది చేయటం. ఈ కలియుగంలో మానవుల వాటి జోలికి వెళ్ళి ఇబ్బందులు పాలు అవడం కంటే, కొన్ని ఇబ్బందులు వచ్చి లేనిపోని భ్రష్టత్వం పొందడం కంటే హాయిగా పరమేశ్వర నామస్మరణం చేసుకుంటూ గురువులు చెప్పిన పురాణం వింటూ కైలాసం, వైకుంఠం, మణిద్వీపం వంటి మోక్ష మార్గాలను వెతుక్కోవడమే మంచిదని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. అది ఇంకొక ఆయన సందేహం, అష్టసిద్ధులు పొందాలి అంటే ఏం చేయాలి? సందేహం లేకుండా చెప్పాగా ఈ అష్టసిద్ధులు అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం. దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో కంఠస్థం చేసి శ్రీచక్రం కుంకుమ పూజ చేస్తూ శ్రీచక్రాన్ని కుంకుమతో అర్చిస్తూ ఈ దేవి ఖడ్గమాల చదివితే అటువంటి వాళ్ళు అష్టసిద్ధులు పొందగలరు. అద్భుతమండి గురువుగారు.